ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ, అలాగే వీడియో జర్నలిస్ట్ మిత్రులకి, ఫోటో జర్నలిస్ట్ మిత్రులకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన స్వాగతం పలుకుతున్నాం. మీకు తెలుసు, దాదాపు 65 ఏళ్ల క్రితం ఆవిర్భవించినటువంటి, వ్యవస్థాపించబడినటువంటి ఈ సంఘం సామాజిక గొంతుకులకు ఎప్పుడు వెన్నంటూ ఉండి ఉద్యమాలకు ప్రోత్సహించిన విషయం మీకు తెలిసిందే. సామాజికంగా ఎక్కడైతే ప్రజలకు అన్యాయానికి గురవుతున్నా, లేక సామాజిక పరంగా అన్యాయం జరిగిన దాదాపు 65 ఏళ్లుగా ఈ సంఘం పోరాడుతూనే ఉంది. ఒకవైపు జర్నలిస్టుల సంక్షేమం కోసం, మరోవైపు సామాజిక స్పృహతో వేలాది కార్యక్రమాలను నిర్వహించినటువంటి చరిత్ర ఈ సంఘానికి ఉంది. కనుక ఇవాళ దేశవ్యాప్తంగా, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణ సమస్య కాదు ఇది, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలనేది. ఒక మాదిగ సామాజిక వర్గానికి ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఒక మాదిగలే స్పందించట్లా. ప్రజాస్వామికవాదులందరూ ఈ ఉద్యమానికి రోజు రోజుకు వెన్నంటూ ఉంటూ మందాకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇస్తున్న విషయం మనం అంతా గమనిస్తున్నాం. ఓవైపు లక్షలాది గొంతులు మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం జరగాలి అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమిస్తున్న క్రమంలోనే మరికొన్ని గొంతులు ఎస్సీల మధ్య విభేదాలు సృష్టించడానికి, ఎస్సీలలో ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ సర్కార్ ఈ ఉద్యమాన్ని ఇట్లా ఒక ఎత్తుగడగా నిర్వహిస్తుంది, మందకృష్ణ మాదిగ గారికి ఎంకరేజ్ చేస్తూ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరికొందరు ఒక మనువాద సంస్కృతిని పటిష్టపరుస్తేందుకు ఈ దేశంలో ఇదొక రూపంలో మందకృష్ణ మాదిగ గారికి అవార్డులు ఇవ్వడమో, లేక ఇంకా ఇతర భవిష్యత్తు పదవి ఇస్తారు అనేది కొన్ని గొంతుకలు ఇలా విమర్శలు చేస్తున్నాయి. కనుక ఇలాంటి విమర్శలకు తెరదించాలి. అసలు ఏం జరుగుతుంది, సామాజిక న్యాయం ఎంతవరకు ముందుకెళ్తుంది, అసలు ఇప్పుడు రేపు బహుశా దగ్గర పడ్డది. ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు చెప్పినట్టు, ఎక్కడ చూసినా ఏ పల్లెలో చూసినా ఇవాళ డప్పుళ్ళ చప్పుళ్ళు, ఇప్పుడే డప్పుళ్ళు పల్లెల్లో మోగుతున్నాయి. పట్టణానికి రాకముందే, ఇంకా ఆ కార్యక్రమానికి ముందే రిహార్సల్లు చేసుకుంటున్నారు. ఆ గుండె చప్పుడు ఎట్లా ఉండాలనేది ఊళ్ళల్లో ప్రతి దగ్గర సభలు పెడుతున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ఒక మిలిటెన్సీ ఉద్యమం, అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక మిలియన్ మార్చుకు భిన్నంగా ఇంకా దాన్ని కూడా దాటాలి అనే ఒక కోణంలో మందకృష్ణ మాదిగ గారు ఆ కార్యాచరణ చేయబోతున్నారు. ఎందుకంటే వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు కార్యాచరణ వేశారు, ఒక వ్యూహాన్ని వారు రూపొందించారంటే ఖచ్చితంగా దాన్ని ఎట్లా అమలు చేయాలనే విషయంలో వారు దిట్ట. కనుక రేపు జరగబోయే 1,00,000 డప్పులు, సరే వాళ్ళు వేలాది గొంతుకలు అన్నారు, కానీ భారీ కోట్లాది గొంతుకలు రేపు వారికి వెన్నండు ఉండబోతున్నాయి. మరి రేపు ఏం జరగబోతుంది కార్యక్రమం, మరి కొంతమంది చేస్తున్న విమర్శలపై వారు ఎట్లా స్పందిస్తారు, ఇవన్నిటిని తెరదించేందుకే, వీటన్నిటి విషయంలో చర్చించేందుకే ఇవాళ ఒక సామాజిక బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇవాళ మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని మరొక్కసారి మేము నిర్వహిస్తున్నాం. గత నెల రోజుల క్రితమే వారితో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించాం. మళ్ళీ ఈ కార్యక్రమం నేపథ్యంలో మళ్ళీ నిర్వహిస్తున్నాం. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మాకు వారి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ముందుగా ఇది వారు ఒక అరగంట పాటు అసలు ఉద్యమం అసలు ఏంటి, డెవలప్మెంట్స్ ఏంది, కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి, దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో స్పందన ఎలా ఉంది, మరి భవిష్యత్తు కార్యాచరణ ఏముండబోతుంది, అట్లాగే రేపు నిర్వహించబోయే ఈ 1,00,000 డప్పుల కార్యక్రమానికి అసలు ఉద్దేశం ఏంటి, రేపు ఎలాంటి మూమెంట్ జరగబోతున్నారు ఆ డప్పులు చప్పుళ్ళ ద్వారా, వీటన్నిటినీ వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరగంట పాటు వారు వీటి గురించి వివరిస్తారు. అరగంట తర్వాత మరో అరగంట పాటు మీకు క్వశ్చన్ మీరు వేయడం జరుగుతుంది. మీ క్వశ్చన్కి వారు జవాబిస్తారు. మీరు క్వశ్చన్ వేసే ముందు మీ పేరు, మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ పేరును కొద్దిగా మైక్లోనే మీకు మైక్ తెచ్చిస్తాం, అక్కడే మీరు చెప్పి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చని మీ అందరిని నేను సూచిస్తూ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.